బ్రేకింగ్ న్యూస్. మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టినందుకు న్యాయవాది హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ సంతోష్ నగర్, న్యూ మారుతి నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యాయవాది కాంగ్రెస్ నేత ఇజ్రాయెల్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని పై ఫ్లాట్ లో మహిళను ఎలక్ట్రీషియన్ దస్తగిరి వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక అడ్వకేట్ ఎర్రబాబు ఇజ్రాయెల్ కు విషయం చెప్పింది మహిళ. దీంతో దస్తగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇజ్రాయెల్. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ అడ్వకేట్ పై కక్ష పెంచుకున్న దస్తగిరి అదును చూసి కత్తితో దాడి చేశాడు. ఇజ్రాయెల్ ను వెంటనే అపోలో హాస్పిటల్ కి తరలించినప్పటికీ కూడా పరిస్థితి విషమించి మృతి చెందాడు. దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయననే పిలుస్తాం. ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ ఏవైతే అయ్యిందో, ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు, అరే అవి అంతా ఎందుకురా, వచ్చి పని చేసుకోమంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ, ఆ బ్లాక్ అనేది అపార్ట్మెంట్స్, నువ్వే దాపెట్టిన వాళ్ళని, నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు, నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను. మా డాడీ ఎవరికి? దస్తగిరికి. ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి. ఏదైనా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు, ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వరకు కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏంది ఈ ఇన్సిడెంట్? ఇలా కంప్లైంట్ ఇద్దామా? ఓకే, రీసెంట్గా. బిట్వీన్ 10 days. ఓకే ఓకే. కంప్లైంట్ ఇచ్చారా? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ కియా సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారు. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ మాకు రెంట్ ఉంటారు సింగిల్ పోర్షన్లో, వాళ్ళ డాడీ ఉంటాడు. ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఈరోజు మార్నింగ్ కూడా ఈ టాక్ విత్ దట్ అంకుల్, ఆ ముసలాయనతో. మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని, ఇది మా బ్లాక్ సార్, మా ఇల్లు టర్నింగ్ దగ్గర వచ్చేసింది. మా డాడీ అపార్ట్మెంట్ పేరు మీద ఉండేది లోటస్ అపార్ట్మెంట్స్ పక్కన బిల్డింగ్, డబుల్ స్టోర్, 9-7. అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో. ఆయన పెట్టుకుంది శ్రీనివాస అపార్ట్మెంట్, మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉంది పోర్షన్. ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీది, ఇజ్రాయెల్. మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టినందుకు న్యాయవాదిని పొడిచి మరీ హత్య చేశాడు దుండగుడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? గత కొంతకాలంగా మహిళను అనేక రకాలుగా కూడా హింసిస్తుండడంతో పాటు మహిళలతో నాకు సంబంధం కుదిర్చాలంటూ కూడా ఏకంగా అడ్వకేట్ ను కూడా అతను ఒత్తిడి చేసినట్టుగా పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా మహిళ పైన అతను అత్యాయత్నం చేయడానికి కూడా ప్రయత్నించారు. చాలా వరకు కూడా బెదిరించాడు. బెదిరింపులు తాళలేక ఏకంగా తన ఓనర్లను బట్టి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఆ మహిళ వచ్చి వేడుకున్న తర్వాత అతను కూడా దస్తగిరిని పిలిపించి మాట్లాడినట్టుగా మనకు సమాచారం. మాట్లాడినప్పుడు కూడా అతను వినిపించుకోకుండా అతనే ఉల్టా అంటే నువ్వే వచ్చి మా ఇద్దరి మధ్య కలిపే విధంగా కూడా మమ్మల్ని నువ్వే అన్ని రకాలుగా చూసుకోవాలన్న దాంట్లో కూడా అతను గట్టిగా మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రాయబారం కూడా నువ్వే చేయాలి అనేది కూడా అతను అన్నట్టుగా తెలుస్తుంది. అయితే నేను ఇద్దరి మధ్య ఎటువంటి బ్రోకర్నే కాదు అనేది అతను గట్టిగా చెప్పినట్టుగా తర్వాత ఈ విషయం చేయజారిపోతుండడంతో అప్పటికే ఇజ్రాయెల్ కూడా దస్తగిరి యొక్క మొత్తం నడవడికని చూసిన తర్వాత ఖచ్చితంగా మనం పోలీసులు కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మహిళలు కూడా చెప్పడం, మహిళలు కూడా దానికి ఓకే చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఐఏఎస్ సదన్ లో కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తావంటూ కూడా గత కొంతకాలంగా అతను ఎక్కడ పోతున్నాడు, ఇజ్రాయెల్ ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు అనే అన్ని అంశాలను కూడా దస్తగిరి పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత ఇవాళ పక్కా ప్రణాళికతో మాట వేసి మరి అతన్ని కత్తులతో దాడి చేసి చంపేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పటికే స్థానికులు చూసిన తర్వాత వెంటనే ఇజ్రాయెల్ ని అక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ వరకు తీసుకెళ్లిన తర్వాత అప్పటికే అతనికి ప్రాణం పోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటనగానే మనం చూడాలి. ఎందుకంటే కిరాయి ఉండే ఒక మహిళని కాపాడడానికి అడ్వకేట్ ప్రయత్నించడము, దాంతోపాటు ఆమెను కాపాడతావా అంటే కూడా ఎలక్ట్రీషియన్ ఏకంగా ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఈ రకంగా చెప్పడం పట్ల మొత్తం ఇటు బార్ కౌన్సిల్ ఆఫ్ హైకోర్టు వారు కూడా ఇప్పటికే లాయర్లు సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. ఇజ్రాయెల్ లాంటి వ్యక్తిని ఇట్లంతా దారుణంగా చంపడం ఏంటంటే అడ్వకేట్లకి రక్షణ లేదంటే కూడా
వారు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నటువంటి దస్తగిర్ గతంలో కూడా చాలా వరకు కొన్ని గొడవలు వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు ఎర్రబాబు ఇజ్రాయల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 55 సంవత్సరాలు, అడ్వకేట్ గా కూడా గత కాలంగా కూడా ఆయన ఉన్నాడు. అతనికి ఫ్యామిలీ ఉంది, కూతురు కూడా ఉంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడినటువంటి నేపథ్యంగా పడుతుంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, సీనియర్ నాయకుడుగా కూడా ఆయన మహేశ్వరం కాన్స్టిట్యూన్స్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యూన్స్ లో ఒక అడ్వకేట్ మరణం పట్ల వీళ్ళందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సంఘటన స్థలానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేరుకున్నారు. ఖచ్చితంగా కూడా దస్తగిరిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ రకంగా కూడా పాశవికంగా దాడి చేయడం ఏంటి, చంపడం ఏంటి అనేది కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.